ఆ రోజు 2004లో బంజారా హిల్స్ ఉండే ఇళ్ళని 40 లక్షలకి తాకట్టు పెట్టాడు. ఏం జగన్మోహన్ రెడ్డి వాస్తవా కాదా? నువ్వు కూడా సంతకం పెట్టావు అప్పుడు. 40 లక్షల రూపాయలకి తాకట్టు పెట్టి ఆ రోజు రాజకీయం చేశాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, 2009 వచ్చే లోపల వైఎస్ భారతీ సిమెంట్స్, సాండూర్ పవర్, సాక్షి పేపర్, క్యారమల్ ఏషియా, కీల్వాన్ టెక్నాలజీస్, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని కంపెనీలు? మీకు 5 ఏళ్లలో నడుస్తున్నాం. ఎవడబ్బా సొమ్ముతో పెట్టారని అడుగుతున్నాం. అన్ని లక్ష రూపాయల కంపెనీలే. ఇవన్నీ అవినీతి సొమ్ము. సిన్ మనీ అంటే తెలుసు కదా, సిన్ అంటే పాపం. ఈ పాపిష్టి సొమ్ము కోసం నిన్న నాకు చాలా బాధ వేసింది. యునో వైఎస్ షర్మిల నాకు వాటా ఉంది అంటుంది. ఆ పాపిష్టి సొమ్ములో నీకు కూడా వాటా ఉందంటే ఆ పాపిస్టోళ్ళకి నీకు ఏంది తేడా అని అడుగుతున్నా. ఏం షర్మిలమ్మ, ఊళ్ళో వాళ్ళ డబ్బులతో పెట్టిన పేపరు, ప్రజలు సొమ్ము దోసుకున్న పేపరు, అడ్డగోలుగా సంపాదించిన పేపరు, జగపతి పబ్లికేషన్స్. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ పాపిస్ట్ సొమ్ములో మీకు కూడా వాటా ఉందంటే మీకు వాళ్ళకి తేడా లేదు. వైఎస్ కుటుంబం అంతా ఈ పాపిస్ట్ డబ్బుల కోసం పోరాటం తప్పితే ఇంకొకటి లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. పెద్ద మాటలు చెప్తారు. ఆయన చెప్పింది మన పోలవరము రాజశేఖర రెడ్డి కళ అంతే, నీకు వచ్చి కళ్ళ చెప్పాడా? పోలవరం షర్మిల పోలవరం కళ నాకు అని అమ్మ ఆడుతున్నావు. పోలవరం తీసుకొని వచ్చింది ఎవరు? అసలు కట్టించింది ఎవరు? 70% దాకా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు, సిబిఎన్ గారు. మీరు పోలవరం రాజశేఖర రెడ్డి కళ, నాగార్జున సాగర్ రాజశేఖర రెడ్డి కళ, ఆ కాటన్ ధరగట్టింది కూడా రాజశేఖర రెడ్డి కళ అని చెప్పండి. ఆ బ్యారేజ్ కూడా రాజశేఖర రెడ్డి కట్టించేసింది. అంతా ఆయనే. మీ పేర్లు వేసేసుకోండి. మేము అడుగుతున్నా, ఈరోజు ఇద్దరికి జరుగుతుండే యుద్ధంలో ఈ సాక్షి పేపర్ వాటాల దగ్గర జరిగిన యుద్ధమే. ఇట్ ఈస్ ఎ ఫైట్ ఫర్ కంట్రోల్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డిస్ కంపెనీస్. రాజశేఖర్ రెడ్డి అడ్డంగా పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించుకున్న వ్యక్తులు, ఆ కుటుంబం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకుంటున్నారనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, సాక్షి పేపర్ని దయచేసి చదవడం మానేయండి. సాక్షి టీవీ చూడడం మానేయండి. ఆ పేపరు మీ సొమ్ముతో, ఈ అవినీతి సొమ్ముతో పెట్టిన పేపర్ అని కూడా నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇంకొకసారి కూడా జగన్మోహన్ రెడ్డి, లాస్ట్ టైం చెప్తున్నాం, దయచేసి గుర్తుపెట్టుకో, నాకు మీడియా లేదు, నాకు సంబంధం లేదు, సాక్షి నాది కాదు, వద్దు. సాక్షి మీదే, మా భారతక్క మీ శ్రీమతే, మా హర్షిని, మా వర్షపాప నీ కూతుర్లే, దినేష్ నీ బావమరిదే. దయచేసి ఆ వేరియేషన్ తీసుకురాబోకని కూడా నేను మనవి చేస్తూ, ఇప్పుడు కన్నా సిగ్గుండే వైసీపీ నాయకులకి అందరికీ సిగ్గు తెచ్చుకోండి, మారండి అని కూడా మనవి చేస్తూ